హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి నేను, పెద్దది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి 15 నుంచి 20 వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చండి, మీ కారంకి తగ్గట్టు. ఫ్రై అయిన మిర్చిని తీసి పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లోకి. అలాగే అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి క్లీన్ చేసి పెట్టిన గోంగూరను కూడా యాడ్ చేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరికొద్దిసేపు మగ్గనివ్వండి. మగ్గిన గోంగూర చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని ఫ్రై అయిన మిర్చీలను, కొన్ని వెల్లుల్లి రెబ్బలను, కొంచెం జీలకర్రను, అలాగే కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి బరగ్గా. అలాగే మగ్గిన గోంగూరను కూడా యాడ్ చేసుకొని కట్ చేసిన ఆనియన్ను కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్ వేస్తే టేస్ట్గా ఉంటుందండి. అన్నిటినీ మిక్సీ పట్టుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చిలని, కొద్దిగా కరివేపాకును కూడా వేసి పోపును ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన పోపులోకి మిక్సీ పట్టిన గోంగూరను కూడా యాడ్ చేసి టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ గోంగూర పచ్చడి రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి కమెంట్ చేయండి.